కనిపించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో ఈ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా మెట్టు గ్రామానికి విచ్చేయుచున్న మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి స్వాగతం పలకడానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి మెట్టు గ్రామ ప్రజలకు మరియు మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గణపతి కిషోర్ నాయుడు గారికి మరియు పిఎస్సిఎస్ అధ్యక్షులు మన కస్తూరన్న గుండుపోయిన కస్తూరయ్య యాదవ్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేయడానికి విచ్చేసిన మన పెద్దాయన మన తాత మన పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి గారికి మరియు శానం బ్రదర్స్ కి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్వాగతం పలికేదానికి అందరూ కలిసి ఎదురు చూస్తున్నాం. పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్ణ నరసింహరాజు సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా
రాశిలో నువ్వు పుట్టినవయ్యా. జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా. ఆ! పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. కట్టు పంచే నీకున్న ఆస్తి, కోట్లు ఉన్న నిరుపేదవయ్యా. ఈ పల్లె సీమే నీ తల్లి ప్రేమై. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా. మన గోడలి బ్రిడ్జ్ దగ్గర నుంచి మునపాడు దాకా ఆర్ఎన్బి రోడ్డు 3,20,00,000 ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మనకందరికి దిశాదశ. మన కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన సునీల్ అన్న సేవలను, ఆయన చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలతో ఉన్న ఆరాధనతో ఆయన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి ఇచ్చే సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎన్నో సంవత్సరాల కళ గత 10 సంవత్సరాల నుంచి మెట్టు గ్రామంలో ప్రతి ఒక్కరు మా వదన ఇదే రోజు ఎమ్మెల్యే గారితో గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వంలో మనం ఖచ్చితంగా దీనికి కావాలా సునీల్ అంటే, సునీల్ అన్న ఎప్పటికప్పుడు ఆర్ఎండ్బి అధికారులతో, ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ గారితో పదే మాట్లాడి ఈ యొక్క రోడ్డు శాంక్షన్ కి ఆయన కష్టపడిన తీరు మనందరూ చూసాం. ఇప్పుడు కూడా మెట్టు ప్రజలు మునపాడు నాయకుడిపోయి కోట ప్రాంతం నుంచి పోయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మా సోదరులు కొత్తగా అమర్నాథ్ రెడ్డి, మెట్టులో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మాకు గతంలో ఇక్కడ తెలుగుదేశం నాయకులు మమ్మల్ని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతే మాకు డబ్బు దిక్కులేరు. ఇప్పుడు మా పెద్దల సేవలతో పార్టీ నడుపుతా ఉంటే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు చొరవతో యాక్టివ్ గా రావడం, మాకు ఇంట్లో బలం ఇచ్చి చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెప్రజెంట్ ఆడడానికి మెట్టు ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. ఈరోజు మన చిట్టమూరు మండలంలో మెట్టు గ్రామంలో ఈరోజు సీసీ రోడ్డు అంటే ఆర్ఎంబి సీసీ రోడ్డు ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే సునీల్ గారు, మన మండల అధ్యక్షులు, మరో నాయకులు అందరూ వచ్చినారికి పోతే దీని విషయం సుమారు 4 సంవత్సరాల నుంచి రోడ్డు కోసం ఎన్నో మాటలు పోరాడాము. ఇప్పుడు సంవత్సరం 9-10 నెలలు అయింది. ఈ రోజు ఎప్పుడో అయ్యింది కానీ వారి టెండర్లో లేట్ అయింది. మనం చేసుకున్న కాడికి సిమెంట్ రోడ్డు కూడా అవ్వాలని మేము కూడా సునీల్ గారితో మాట్లాడుతూనే ఉన్నాము, ఎమ్మెల్యే సునీల్ గారితో. అందువల్ల ఏంటంటే లేట్ అయినా నేను ఈ గారిని అందరినీ నాయుడుపేటలో ఈ గారిని మన అందరినీ కలుస్తున్నాము. సుమారు నేను మోహన్ రెడ్డి కనీసం 40-50 మార్లు పోయినాం. గూడూరు పోయిన వల్ల ఆర్ఎంబి ఆఫీసు పోయేది. ఈ గారిని నేనేం చేశానండి, నాతోనే 80 కోట్లు బాకీ పెట్టేసి వాళ్ళ కాంట్రాక్టులు లేవు, రావడం లేదు ముందుకి. మేమేం చేయమంటామని ఈ గారు ఎన్నో మార్లు చెప్పినాడు. 80 కోట్లు పాత ప్రభుత్వం 80 కోట్లు బాకీ పెట్టింది, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావడం లేదు, మేము వచ్చిన తర్వాత మీకు వెంటనే చేస్తామని చెప్పినారు. ఈ రోజు ఆ మాట నెరవేర్చుకున్నారు. సునీల్ గారికి పోయిన వల్ల మీకు కలుస్తానండి, నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు. ఈ రోజు మనకు ఎంతో సంతోషంగా ఉంది. వాకాడు వాళ్ళందరూ కూడా వాకాడు తిరుపతి పోవాలన్నా, నాయుడు మద్రాసు పోవాలి, ఇరుటలో వచ్చేది ఎప్పుడు అట్లా రోడ్డు కూడా అడిగేది ఎప్పుడు అవుతుంది మన ఊరు రోడ్డు అని అడగతానే ఉంటుంది. ఈ రోజు రమణారెడ్డి గారు ఆయన కూడా బాగా తొందరగా చేసే వ్యక్తిని నాకు తెలియదు. అందువల్ల స్పీడ్ గా కూడా చేస్తాడు వర్క్ కూడా. ఈ మధ్యన కంగారు రాలేదని లేట్ అయిపోయింది. 2 రోడ్లు నిడిగుత్తి రోడ్డు మనాంటూ నిడిగుత్తి దాన్ని వేసుకుని నేటికి వచ్చినాడు. మంది కూడా రోడ్డు క్లాస్ చేస్తాడు. ఒక పిచ్చి మీద ఉంటుంది
ఆ పిచ్చిని కూడా ఈ గారితో మాట్లాడి ఏదో ఒకటి చేయిస్తారని కోరుతున్నాము. అది అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు మన శాసనసభ్యులైనటువంటి వాసిం సునీల్ గారికి అలానే నాకు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి నా గ్రామస్తుల సహకారం తెలిపినందుకు నా అన్నదమ్ములకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రీతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు వాసిం సునీల్ గారికి, ఈశ్వర్ నాయుడు గారికి, సీనియర్ తెలుగుదేశం నాయకులు మసూద్ రెడ్డి గారికి, మన మెట్టు గ్రామ ప్రజలందరికీ ఇంట్లో ఒకప్పుడు మేము ఏజెంట్ మీద నిలబడి చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు అందరూ కూడా మాకు వచ్చారు. ఆ రోజు నేను ఏజెంట్గా ఇక్కడ నిలబడ్డాను. ఆ రోజు అందరూ ఇంట్లో కూడా నా మీద గౌరవానికి వచ్చారు. నిలబడి ఏజెంట్ పెట్టాము. ఈరోజు పార్టీ కూడా బలమైంది. అందువల్ల మెట్రో పార్టీ చాలా బలవంతంగా రావటం అందరూ మాకు అంతా సంతోషంగా ఉంది. ఈ రోడ్డు కూడా మన శాసనసభ్యులు బాగా నమ్మాలి చేసి ఈరోజు రోడ్డు ఇచ్చుకోవడం జరుగుతుందని సెలవు తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ లో మొట్టమొదట గుంటలు లేకుండా రాష్ట్రం అంతా గుంటలు కొట్టుమని చంద్రబాబు నాయుడు గారు మార్చి ఎవరికే చేయాలని చెప్పి పట్టుదలకు శాసనం చేయించాడు. మరి ఒక 10 రోజులు అయిన దానికి మనం బాధపడలేదు. ఇదే విధంగా ఈ గవర్నమెంట్ ఈ రోడ్డే కాదు ఏ రోడ్ అయినా గుంటలు కానుంటే తక్షణమే మన ఎమ్మెల్యే గారు రిపేర్ చేపిస్తారని చెప్తున్నాము. మరి ఇదే కాకుండా చెరువులు ఒక్క ఊరికి ఏదే చెరువులు అన్ని చెరువులు రిపేర్ చేయించాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అది జలయజ్ఞంగా జలహారంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి మనకు కావాల్సిన రోడ్లు అయితే 2 చెరువులు. ఈ 2 కాకుండా జలజీవన్ తాగేదానికి మంచినీళ్ళకి కావాల్సిన కండ్లేరు నుంచి 3 నియోజకవర్గాలకు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కూడా తొందరలోనే జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మనకు దుర్గాజపట్నంలో ఓడరేవు వస్తుందని కలగంటున్నాము. ఓడరేవు కాకుండా నౌకాశ్రమంలో పెడుతున్నారు. అది ఒక రకంగా మంచిదేను. ఓడరేవు వస్తే ఇంకా మంచిది. అది రావడానికి విధానం పెడుతున్నారంటే ఎంతో కొంత ఉద్యోగం దొరుకుతాయి. ఈ ప్రాంతానికి భూముల రేట్లు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నాము. మరి ఇదే కాకుండా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చేసి చిన్నపూటకు వస్తున్నారు కాబట్టి అర్జీలు ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీలు తీసుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసనసభ్యులు ఒక పట్టుదలతో ఈ యొక్క రోడ్డుని ఒకసారి రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. నేను ఈ మధ్య రోజు అందులో మాట్లాడుతుంటే మన శాసనసభ్యులు ఎక్కడెక్కడ రోడ్డు చేస్తున్నారో టిక్గా ఉంటుంది. ఎందుకంటే మా నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గం ఈ ఒక్కరా నుంచే జనాలు అక్కడ రోడ్డు ఈ రోడ్డు ఒకటి అటు వాకర్ రోడ్డు అటు మల్లావ రోడ్డు అన్ని టిక్కా అది ఒక్క రోడ్డు ఇబ్బందిలో ఉంది. ఈరోజు ఈ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం దీనికి మనందరం మన ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు చేసుకుంటూ అదేవిధంగా మనందరం కూడా ఇప్పుడు వ్యక్తులు ఏ విధంగా ఉందో కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలుపుకొని మన ఎమ్మెల్యే గారికి మీరంతా చేదోడు మోదోడుగా ఉంటారని ఆయన ఒక్కడైతేనే మన నియోజకవర్గం పోలుపడుతుంది. ఎందుకంటే మేము కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎవరైనా చెప్తే వినమాకండి. ఒక సునీల్ కుమార్ మాత్రం తప్పకుండా పాటించి ఆయన నడుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి అలాగే పెద్దలు స్థానికంగా ఇప్పటివరకు కూడా నరేష్ రెడ్డి గారి తర్వాత మాకు అండగా ఉన్నటువంటి మా శ్రీనివాసరెడ్డి గారికి అలాగే పెద్దలు ఈ రోడ్డు వచ్చేందుకు నన్ను బాగా
సతాయించి ఇబ్బంది పెట్టినటువంటి మా మదన్నకి, అట్లాగే మా కార్యదర్శి గారికి చిన్నారావు గారికి, అలాగే ఈరోజు మెట్టులో ఒక కొత్త జోష్ సృష్టించినటువంటి మా శానం బ్రదర్స్, ముఖ్యంగా మా అమర్రాజు బ్రదర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఈఈ గారికి, అలాగే కాంట్రాక్టర్ మా రమణారెడ్డి గారికి, అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ మా శ్యామ్, ఇద్దరు శ్యాములు ఉన్నారు, శ్యామ్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పాలంటే గతంలో ఈ మెట్టులో ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఆ రోజు నేను ఉన్నప్పుడు తప్ప ఇంతకుముందు 5 సంవత్సరాల్లో ఒక్క తట్టడి మట్టి కూడా ఈ మెట్టులో వేసిన దాఖలాలు లేవు. గతంలో సర్పంచ్గా నరేష్ గారు ఉన్నప్పుడు చాలా రోడ్లు వేసాం, అర్జున్ వాడు కానీ అభివృద్ధి వాడు కానీ అన్నీ వేసాం. సరే ఏదో ఎలక్షన్స్ ఏదో మా తప్పిదమో ఎవరు తప్పిదమో దూరం అయ్యాడు, దానికి కూడా ఇది బాధగానే ఉంది, దాంట్లో ఏమి రెండో మాట్లేదు. ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యంగా మెట్టు గ్రామస్తులు అయితే అనేక ఇబ్బందులు పడేటువంటి కార్యక్రమం. అలాగే విద్యానగర్ నుంచి ఇటు రావాలన్నా ఇటు నాయుడుపేట సూర్యాపేట పోవాలన్నా కానీ ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి కార్యక్రమం. చాలాసార్లు చాలా మంది కూడా ఫోన్లు చేశారు నాకు, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఆడాడేస్తున్నారు, అసలు మెయిన్ రోడ్డు ఇది ఏగిపోయి చెప్పండి మీరు అని చెప్పి అందరూ కూడా నన్ను అడిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మా ఈఈ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్ని ఈ టైంలో దాదాపు 3,20,00,000 అంటే మన నియోజకవర్గంలో గోడలి స్వర్ణముఖి రోడ్డు నుంచి గురపాడు వరకు 6 కిలోమీటర్లు, అలాగే ఓజిల్ నుంచి గొల్లపల్లి వరకు 3 కిలోమీటర్లు, అంటే ఇది సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ రెండు కలిపి 3,20,00,000కి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన R&D మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారిలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇది ఇక్కడే కాదు, విజయనగరంలో కూడా ఆ కాలేజీ ఎదురుగా కానివ్వండి, ఆ బస్ స్టాండ్ దగ్గర కానీ చాలా అధ్వానంగా ఉండే రోడ్లు కూడా, అది కూడా ఒక 10 రోజుల్లో కూడా సీసీ రోడ్డు స్టార్ట్ చేస్తామని కూడా మా ఈఈ గారు చెప్పారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గతంలో ఇప్పుడు కూడా ఈ యొక్క మండలంలో దాదాపు CMRF కింద 86 మందికి 50 లక్షల రూపాయలు తెచ్చిచ్చాం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అలాగే సీసీ రోడ్డు 118 వేసాం, అంటే 10 కోట్లకి సీసీ రోడ్డు వేసాం ఈ మండలంలో. అలాగే మీ మెట్లో నేను గెలిచిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఎంత చేశానో మీకే తెలుసు, ఇప్పుడు కూడా 20 లక్షలతో సీసీ రోడ్డు వేయించాను. మొన్న వచ్చినప్పుడు నీళ్లు రావట్లేదని చెప్తే అక్కడ 9 లక్షలు పెట్టి ఆ వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ చేయించాను. టెండర్ కూడా అయిపోయినట్టుంది, అది కూడా త్వరలో మీకు నీళ్లు వచ్చే కార్యక్రమం కూడా మీ అందరికీ నేను ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే RWS కింద 59 పనులు చేశాం, అంటే 2,40,00,000తో ఈ మండలంలో చేశాం. అలాగే ఇరిగేషన్ కింద 80 పనులు చేశాం, 4,20,00,000 రూపాయలతో పనులు చేశాం. అలాగే JJM కింద 5 పనులు చేశాం, 1,93,00,000తో చేశాం. అలాగే DIU పనుల కింద 12,30,00,000 రూపాయల పనులు ఇక్కడ చేశామని చెప్పి కూడా చెప్పేదానికి చాలా ఆనందం ఉంది. అలాగే పబ్లిక్ హెల్త్ యూనిట్ 50 లక్షలతో కూడా ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ 22 నెలల్లో దాదాపు 35 కోట్ల పనులు ఒక చిట్టూరు మండలంలో చేసినందుకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పేది ఒకటే, పేదవాళ్ళందరూ కూడా అమ్మ మీకు పనిచేసిన వాళ్ళకి ఓటించి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క పని మీకు చేయలే పరిస్థితి కూడా లేదు. మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే చేశా ఇక్కడ వర్కులన్నీ కూడా, మళ్ళీ ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం. మేము చేస్తున్నామని దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మీరు ఓటేయండి, అట్లా లేకుండా మీరేదో అంతా ఉండేదే మా పేదవాళ్ళందరూ అంతా గొప్ప ఎవరు లేరు, అంత పేదవాళ్ళే. అందరికి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, గతంలో నేను పోటీ చేసినప్పుడు నాకు వచ్చింది 100 రోజు ఇక్కడ ఎంత అన్యాయం ఉంటుంది, అన్యాయం అయినప్పటికీ నేనే పనులు చేశా. ఇంకే ఎమ్మెల్యే చేశాడా మీ పనులు చెప్పండి? ఇంకే ఎమ్మెల్యే అయినా మీ మెట్టుకు పని చేశాడా? ఎవరు చేసిన పరిస్థితి ఇదే. సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నేను పనిచేసి ఇప్పుడు కూడా
ఇదే సునీల్ కుమార్ పని చేస్తున్నాడు. మీకు ఏదంటే లోకల్ ఎలక్షన్ వచ్చినప్పటికి మీ ఇష్టం, అది నేను దాని గురించి నేను మాట్లాడతాను మీ గురించి. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు పని చేస్తున్నారు, మన ఊరు ఎవరు హయాంలో రోడ్లు వేసినటువంటి మాటలు మర్చిపోవద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము కూడా ఇలాంటి పేదలు ఇచ్చే దగ్గర పనులు చేయాలంటే మాకు కూడా ఉత్సాహం కావాలా. నేను పనులు చేసి మీ రోడ్లు అయిపోతే మళ్ళీ చేయాలని నాకు కూడా బాధపడుతుంది. కాబట్టి నేను మళ్ళీ తెలియజేస్తున్నామా, మెట్టు పంచాయతీని ఖచ్చితంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేదని సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, పేదవాళ్ళందరూ కూడా మనకి తగాదాలొద్దు, తగ్గులు వేసుకోవద్దు. మా నాయకులు కూడా తెలియజేస్తున్నాను. శాంతియుత వాతావరణాన్ని ఉండే విధంగా మెట్రో ఉండాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి మనందరూ నేను కోరుకుంటున్నా. మనకొద్దు తగులు కేసులు ఇవన్నీ వద్దు మనకి. కాబట్టి ఉండేది పేదవాళ్ళు, బలేది పేదవాళ్ళు, మధ్యలో గొప్ప బలి కాదు, మధ్యలో బలేది పేద ప్రజలు. కాబట్టి ఆ పరిస్థితికి పోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ యొక్క మంచి కార్యక్రమం నాకు సంతోషం, అదృష్టం నాకు. ఎందుకంటే ఇటువంటి రోడ్ని ఈరోజు నేను శంకుస్థాపన చేసి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేస్తున్నానంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారాలు చేస్తున్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో ఈ భవిష్యత్తు తరాల నాయకుడు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్య నాయకుడు, మనందరూ భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోషించినటువంటి మా లోకేష్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా. అలాగే మా నాయకుడు, ధైర్యశాలి, నిజాయితీ పరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి మా ప్రధానమంత్రి మోడీ గారు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై
చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.